కరెక్ట్. సో చెప్పండి. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కంటెంట్ ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా. సో ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పలేము. అలాగే ఎప్పుడూ కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్లోనే కనిపిస్తా అంటే ఈ మూవీలో చాలా బాగున్నారు, ఆ బచ్చల మళ్ళీ కూడా కరెక్ట్గా సెట్ అయ్యారు. బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమాలు ఆ టైపు కథలను తీసుకున్న అవి పూర్తిగా వెళ్తాయి అని చెప్పలేం కదా. అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాల్లో? కాదండి, మీరే అంటారు కదా కంటెంటే కావాలి కొత్తగా. ఇప్పుడు జనాలు అంటే ఒకటి ఏమైపోయిందంటేనండి, ఇది వరకు సంవత్సరానికి ఒక పెద్ద హీరోలు ఉంటారండి, మనకు 10 మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక చెప్పు సినిమా చేసేవారండి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. సో థియేటర్స్కి రావడం చాలా కష్టం అవుతుంది జనాలు. సో ఆడియన్స్ అలాంటి కోరుకుంటున్నారండి. మన మలయాళం సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి. సో అలాగే మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో కొత్తగా చేయాలి, అందుకుని మరీ ఎక్స్ట్రా ఆర్డినరీగా రిస్కులు చేయకూడదు. అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయండి, ఇప్పుడు లడ్డు బాబు లాంటి ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంట్లు అలాంటివి చేయకూడదండి. సో కంటెంట్ అంటే ఏదో ఒకటి మనం చెప్పటం, దానివల్ల వాళ్ళకి నేర్పించడమో లేకపోతే ఇప్పుడు వరకు తెలియంది ఒక ఇప్పుడు వరకు ఆ జానర్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అది చేస్తే ఆడియన్స్ కొత్తగా ఉంటుంది. సో వాళ్ళకి రావడానికి థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. అండ్ కామెడీ ఎప్పుడు మీకు తెలుసు, ఎవరు నవ్వు నాకు ఇష్టం ఉంటుందని చెప్పరు. సో యూ కమ్ టు ది థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి. సో అది నాకు అందుకనే ఇందాక కంటెంట్ అండ్ కామెడీని రెండు చూస్ చేసుకుంటానని చెప్తున్నాను. నరేష్ గారు, అయితే మీరు ఇంతకుముందు కంటెంట్ ఉన్న సినిమాలు కామెడీ సినిమాలు ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నారు, కానీ ఇది వరకు మీ హిట్ అయిన సినిమాలన్నీ కూడా కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉన్నాయి. బట్ అప్పుడు ఆడలేదు కదండి. కొన్ని సినిమాలు ఆడినాయి కదా హిట్లు. ఇది నేను సినిమా ఆడలేదు అంటే ప్రాణం సినిమా ఆడలేదు అంటే చెప్తాను కదా. ఇప్పుడు నా బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ టూ ఎర్లీ అండి. దాని తర్వాత అప్పుడు నేను చేశాను, ఎక్స్పెరిమెంట్లు చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గమ్యం గారి నుంచి తర్వాత శంభో శివ శంభో కానివ్వండి, మహర్షి కానివ్వండి. సో అది తర్వాత అంటే అప్పటి వరకు అంటే మీరు నేను 50 సినిమాలు ఓన్లీ కామెడీ సినిమాలు చేశానండి. ప్రతి ఒక్కరు వచ్చి మీ సినిమాలో కామెడీ బాగుంటుంది కానీ మీరు కామెడీ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారని చెప్పరు. నేను ఎప్పుడైతే నాంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ గురించి కూడా ఉంటుంది కదా, మాకు కూడా ఒక చిన్న కాంప్లిమెంట్ కావాలి కదండి. అయితే యాక్చువల్గా దీంట్లో బచ్చలమల్లి అంటే మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఫైట్స్ దీంతో ఉండే సినిమా కాదు, ఒక ఎమోషన్ వాటి మీద కూడా డ్రైవ్ అయిన సినిమా. దాంతోపాటు ఇప్పుడు మూర్ఖత్వం అనేది కామెడీ కూడా ఉంటుంది. మూర్ఖత్వం దాంట్లో చెప్తాం కదండి. ఇప్పుడు వాడు ఏంటంటే నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టే బతుకుతా. సో మీరు ఉంటే ఉండండి నా లైఫ్లో, లేకపోతే వెళ్ళిపోండి. అదే నేను అనేది మూర్ఖత్వంలో కామెడీ కూడా ఉంటుంది కదా. మరి ఈ సినిమాలో కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు మన ఏమైనా గాలి సీను లేదంటే లేదండి ఉండదు. వాటికి ఏమి ఈ సినిమాలో ప్రవీణ్ ఉన్నాడు, వైవ హర్ష గారు ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు. కామెడీ వాళ్ళకి ఇచ్చేయండి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఓన్లీ ఎమోషన్స్ అంటే మూర్ఖుడు మళ్ళీ కామెడీ చేస్తే మీకు క్యారెక్టర్ పడిపోతుందండి. ఎందుకంటే ఒకడు అప్పటి వరకు స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఆడు సడన్గా ఒక 2 జోకులు చేస్తే ఆడు మళ్ళీ ఒక క్యారెక్టర్ పెరగదండి. సో అందుకని వాడు ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, వాడు చుట్టూ మాత్రం జరుగుతుంటుంది. అయితే దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక క్యారెక్టర్ తీసుకుంటే అంటే హీరో ఒక చిన్న నెగిటివ్ షేడ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనల్గా వచ్చేసరికి పాజిటివ్గా మార్చేస్తారు, ఎందుకంటే హీరో కింద చూపించాలి కాబట్టి ఎనీ తీసుకున్నా. బట్ వాడిని ఎలా అయితే నెగిటివ్గా ఉన్నాడో ఆ నెగిటివ్గా ఎండ్ చేస్తాం అనేసరికి మిగతాది సినిమా అనేది జనాలు కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది కదా. మరి దీంట్లో పాజిటివ్గా మార్చేస్తారా హీరోని, లేదంటే ఆ మూర్ఖుడు అలా మూర్ఖుడి కింద మిగిలిపోతాడా? మొత్తం చెప్పమంటున్నాడు ఈయన మొత్తం. లేదండి, అది మాకు ఇంకొక 20 రోజుల్లో మీకు చూస్తారు. సో చాలా ఇంకా ప్రెస్ మీట్లు ఉన్నాయి మీకు. అంటే నాకు తెలిసి డెఫినెట్గా థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ మీకు అంటే ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడు యాక్షన్ ఫిల్మ్ లాగా ఉంది, దీంట్లోకి వచ్చేటప్పుడు ఏదో ఎమోషన్ ఉందనిపిస్తుంది. సో మేము ప్లాన్ కూడా అలా చేస్తున్నాం అండి. సో వీఆర్ టేకింగ్ కంటెంట్ 1 by 1. సో